మీ అందరికి కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మన యేసయ్యకి మంచి స్తోత్రం చెప్తామా? మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వరకు నేను చదువుతాను, వినండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 1 గంట సేపు శ్రద్ధగా వినండి, శ్రద్ధగా స్పందించండి. దేవుడు మీతో మాట్లాడును గాక. ఇది మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. బైబిల్తో కనీసం పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి, అప్పుడప్పుడు బైబిల్ చదివే వ్యక్తికైనా సరే, అప్పుడప్పుడు వాక్యం వినే వ్యక్తులకైనా సరే, కనీస అవగాహన కలిగినటువంటి మాటలు మనం చదివాం. యేసు ప్రభు సమరయ గలిలయ మధ్య సంచరిస్తూ ఉండగా ఆయనకి 10 మంది కుష్ఠరోగము కలిగిన వ్యాధిగ్రస్తులు ఎదురుపడ్డారు. ఎదురుపడగా వారు కేకలు వేసి, అయ్యా ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచు నాయనా, ఎలుగెత్తి మొరపెట్టారు. అందుకు యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకునండి అని చెప్పాడు. ఈ 10 మంది ఆయన మాటలకు లోబడి ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి వెళ్ళుచూ ఉండగా వారి దేహములలో స్వస్థత కలగటం వాళ్ళు గ్రహించగలిగారు. ఈ 10 మందిలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే యేసయ్య దగ్గరికి వేగంగా తిరుగు ప్రయాణమయ్యాడు. గంతులు వేస్తూ వచ్చాడు, కేకలు వేస్తూ ప్రభుని మహిమపరిచాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, కృతజ్ఞతలు దేవా, నన్ను స్వస్థపరిచినందుకని మహిమపరిచాడు. అప్పుడు యేసయ్య వచ్చిన ఇతనిని బట్టి కొంత సంతోషించిన రాని 9 మందిని బట్టి ఆరా తీశాడు. ఆ 90 ఎక్కడా? ఈరోజు నా అంశం ఏంటంటే, ఆ 90 ఎక్కడా? వచ్చినవాడు సమరయుడు. వాడు మాత్రమే ప్రభువుని మహిమపరచడానికి వచ్చినట్లుగా కనబడుతుంది. దీని గురించి కొంచెం లోతుగా ధ్యానం చేయడం ప్రారంభించాను నేను. ఆ 90 ఎక్కడా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని ఆ 9 మంది గురించి అడుగుతున్నాడు యేసయ్య? నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని ఆ 9 మంది యేసయ్య దగ్గరికి రాలేదు? ఎందుకు ఈ ఒక్కడు మాత్రమే వచ్చాడు? యేసయ్య రమ్మన్నాడా వాళ్ళని? మీరు స్వస్థపడగానే రండి అన్నాడా? లేదే. ఏమన్నాడు? విశ్వాసంతో మీ యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. అవును కదా, వాళ్ళు చేసింది సరిగానే ఉంది కదా. ఈ ఒక్కడే వచ్చాడు, మరి ఆ 9 మంది గురించి ఎందుకు? ఈరోజు ఈ యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెర్మన్? ఆ 90లో నువ్వు ఉండకూడదు, ఆ 9 మందిలో నువ్వు ఉండకూడదు. ఆ రోజుల్లో కుష్టు వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం గమనించినట్లయితే, చూసారా ఎంత కురూపిగా ఉన్నాడో. తలకు సంబంధించినటువంటి భయంకరమైన వ్యాధి వాళ్ళకు వస్తుంది. కుష్టు వ్యాధి అంటే ఒక శరీరం మీద కనబడే వ్యాధి మాత్రమే కాదు, తలలో ఉన్నటువంటి భాగాలు చెడిపోతాయి, నరాల వ్యవస్థ పాడైపోతుంది.
చర్మము మీద ప్రారంభించబడినది లోపల దాకా వెళ్ళిపోయి శరీరం మొత్తం బలహీనపరుస్తుంది. శరీరంలో బలమైన కండలు తిరిగిన వాడైనా సైతం ఈ కుష్టి వ్యాధి కనుక వస్తే అతని కండలు కండరాలు బలహీనమైపోతాయి, రక్తం విషతుల్యం అయిపోద్ది, ఒక్కొక్క అవయవం ఎవరో తినేసినట్లుగా మాయమైపోతూ ఉంటుంది, రూపు మారిపోతూ ఉంటుంది, వారి దగ్గర దుర్వాసన వస్తుంది, వాళ్ళ ఆరోగ్య స్థితి ఇలా ఉంటుంది. వాళ్ళ సామాజిక స్థితి ఏంటయ్యా కుష్టి వ్యాధిగ్రస్తులంటే? ప్రేమించిన భార్య తన యొద్ద ఉండదు, కడుపున పుట్టిన కొడుకులే కానీ కూతురే కానీ ఆప్తులు రక్త సంబంధికులు ఎవ్వరూ వారితో ఉండరు. వెలివేయబడిన ఒక స్థితి, అందరికీ దూరమైన ఒక దుస్థితి. కరోనా వచ్చిన తర్వాత కుష్టి వ్యాధుల గురించి మరింతగా మనకి బాగా అర్థమై ఉండొచ్చు. సొంత వాళ్ళే అయినా చూడడానికి ఎవరు వెళ్ళలేదే, తాకడానికి కాదు కదా, కనీసం వారిని ధైర్యపరచడానికి కూడా వెళ్ళలేదే. అంటే ఆనాడు కరోనా కంటే కూడా ఘోరమైంది కుష్టి వ్యాధులు. వీరు పాళెం వెలపల ఉండాలి, సమాజంతో ఏమాత్రం సంబంధం లేదు వీళ్ళకి, ఎవరు వీరితో మాట్లాడలేరు, ఒంటరి జీవితాన్ని అనుభవించాలి చనిపోయేంతవరకు. ఇది వారి ఆరోగ్య స్థితి, సామాజిక స్థితి. మూడవది మానసిక స్థితి. మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? శరీరం అంతా కూడా పాడైపోయి, లోకమంతా ఏకమైపోయి వీళ్ళే ఒంటిగా మిగిలిపోతే ఒక మనిషి స్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? కోపం, ఆందోళన, చచ్చిపోవాలనే ఆలోచన, కృంగుదల, వేదన, దుఃఖం, రకరకాల మానసిక ఉద్వేగాలు. బ్రతికితే ఏమి, చచ్చిపోతే ఏమి అని మరణం కొరకు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి స్థితిగతులలో, ఇలాంటి కండిషన్లో ఉన్నటువంటి 10 మంది యేసయ్య దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నారయ్యా, మమ్మల్ని కనికరించు నాయన, కృప చూపించు నాయన. గొప్ప విషయం ఏంటంటే వారిని తాకడానికి ఏ ప్రధాన యాజకుడు రాడు, స్వస్థపడ్డాడో లేదో అని పరీక్షిస్తారే తప్ప రోగగ్రస్తుడైన ఎవరిని కూడా తాకడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటిది యేసు ప్రభు చెప్పిన మాట వారిని బాగు చేసింది. ఆ 10 మంది వెళుతుండగా ఒక్కడు కాదు, అందరూ స్వస్థపరచబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ 10 మంది వెళ్ళే మూమెంట్లోనే ఉన్నారు, ప్రధాన యాజకుల మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఒక్కడు మాత్రమే ఏ మాట చేత స్వస్థపరచబడ్డానో, ఏ వ్యక్తి చేత నేను స్వస్థపరచబడ్డానో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను నేను కనపరుచుకోవాలని వెళ్ళి ప్రభువుకు కనబడితే ప్రభు అడుగుతున్న ప్రశ్న, 90 ఎక్కడ? వేర్ ఆర్ ద 9? ఇప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను ప్రభు సన్నిధిలో, అయ్యా ఎందుకని వాళ్ళు నీ దగ్గరికి రాలేదు, ఇతను మాత్రమే ఎందుకు వచ్చాడు అంటే 3 విషయాలు పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించాడు. ఒకటి ఏంటంటే వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. ఏ గుంపది? కృతజ్ఞత లేని గుంపది. వాళ్ళకి కృతజ్ఞత లేదు. ప్రధాన యాజకులకే చూపించుకోమన్నాడు అనుకోండి, చూపించుకున్న తర్వాత ఆయన రావాలి కదా. వారిని ఎవరు స్వస్థపరిచారో, ఏ మాట స్వస్థపరిచిందో, ఎవరు మాట ద్వారా వాళ్ళు ఇంతటి ఘనమైన స్థితికి, పూర్వ వైభవానికి వచ్చారో గుర్తెరగాలి కదా. కృతజ్ఞత లేదు. ఈనాటి కొంతమంది క్రైస్తవుల జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే యేసు ప్రభుని వాడుకుంటున్నారు, యూజ్ అండ్ త్రో. ఎందుకు వచ్చావురా మందిరానికి అంటే రోగం వచ్చింది అయ్యారు, పోయిద్దని. మళ్ళీ రోగం తగ్గితే కనపడ్డావు. ఎందుకు వచ్చావు మందిరానికి అంటే పెళ్ళైతే దేవుడు పెళ్లి చేస్తాడేమో, మంచి సంబంధం దొరికిద్దేమో, అందుకే యేసయ్యని నమ్ముకున్నాను. ఇటు పెళ్ళైన తర్వాత యేసు ప్రభు దగ్గరికి రాడు. కొంతమంది కలిసి రావడానికి, కొంతమంది ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి, కొంతమంది ఆశీర్వదించబడడానికి, కొంతమంది రొట్టెల కొరకు యేసయ్యను వెంబడించారట, మరి కొంతమంది అద్భుతాల కొరకు యేసయ్యను వెంబడించారట. వీళ్ళు కూడా కేవలం ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హీలింగ్, స్వస్థత కొరకు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చారు. వాళ్ళకి స్వస్థత కలిగింది, ఇక యేసయ్య వాళ్ళ జీవితానికి అవసరం లేదు. ఇది ఆ 9 మంది యొక్క అనుభవం, ఉద్దేశ్యం. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం?
యేసు ప్రభువుని ఎందుకని నమ్ముకున్నావు? ఎందుకని విశ్వాసిగా మారావు? ఎందుకని రక్షణలో కొనసాగుతున్నావు? రోగం ఈరోజు తగ్గొచ్చు, మళ్ళీ ఇంకొక రోగం రావచ్చు. ఒకవేళ రోగంతోనే మనం చనిపోవచ్చు. అట్లని యేసయ్యను విడిచిపెడతామా? యోబుకు శ్రమ రాలేదా? రోగం రాలేదా? అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు నోటు నుండి వస్తున్నటువంటి ఒకటే ఒక మాట, నా యేసయ్య ఇచ్చాడు, యేసయ్య తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. శ్రమలు రావా యేసు ప్రభువుని నమ్ముకుంటే? నిందలు రావా యేసు ప్రభువుని నమ్ముకుంటే? మన జీవితంలో ఓడిపోమా యేసు ప్రభువుని నమ్ముకుంటే? అవమానాలు కలగవా యేసు ప్రభువుని నమ్ముకుంటే? యేసు ప్రభు నమ్ముకునేది రోగాలు తగ్గడానికో, ఉద్యోగాలు రావడానికో, సామాజికంగా గౌరవం పెరగడానికో, ఆస్తిపాస్తులు కూర్చుకోవడానికో కాదు. కానీ దాని ఉద్దేశం వేరు. ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అతడు ఏం చేశాడయ్యా అంటే, ఉదయం నుంచి రాత్రి వరకు తన జీవితాన్ని కనుక పరిశీలిస్తే పరిశుద్ధాత్ముడు రాసినటువంటి మాట ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ప్రతిదినము సంతోషించుచుండెను, ఓదారంగు వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. అతని భోజనపు బల్ల మీద అనేకమైన ఆహార పదార్థాలు వ్యర్థమైపోతా ఉన్నాయి. ఇలా ఒకని జీవితం ఉంటే అతను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. పైగా అక్కడ అంటున్నాడు, నా తండ్రి అబ్రహామా అని పలుకుతా ఉన్నాడు. ఇతనికి అక్కడ ఉన్నది ఎవరో అర్థమైంది, అబ్రహాం అని అర్థమైంది, నా తండ్రి అని పలుకుతా ఉన్నాడు. అంటే ఇతనికి భక్తి ఉంది, ఇతనికి వాక్యం తెలుసు, ఇతనికి మందిర అనుభవాలు ఉన్నాయి, బ్రతుకుతున్న దినములలో యేసయ్య గురించి తెలుసు, భక్తి భావజాలం ఉంది. ప్రతిదినం సంతోషిస్తున్నాడు, కానీ తన సంతోషానికి కారణమైన ప్రభువుని స్తుతించినట్లుగా అతని గురించి వ్రాయలేదు. ప్రతిదినం మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, కానీ తనకు వస్త్రాలను ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచలేదు. ప్రతిదినము కడుపు నిండా అన్నం తింటున్నాడు, కానీ ఆహారం ఇచ్చిన దేవుణ్ణి ప్రార్థించడం లేదు. కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరో తెలుసా? నీకిచ్చిన ఉద్యోగం కొరకు నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మానివేస్తావో, నీ ఉనికికి మనుగడకు కారణం ఆయన అని ఎప్పుడైతే మర్చిపోతావో, అప్పుడు ఆ తొమ్మండుగురులో నీవు ఒకనిగా కలిసిపోతావు. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన అన్నాన్ని బట్టి ప్రార్థించకుండా, స్తుతించకుండా, నా కష్టము చేత, నా మంచితనము చేత నేను దీన్ని సంపాదించుకున్నాను, ఇది నా కష్టం అని ఎప్పుడైతే నీకు భావన కలుగుతుందో, ఆ దినానే నువ్వు ఆ 9 మందిలో కలిసిపోయావు. ఒకప్పుడు మన జీవితం ఏంటండి? నాకు ఈ మధ్య ఒక సహోదరుడు తారసపడి చెప్పాడు, అన్నా మన పల్లెను దేవుడు ఎంత దీవించాడంటే, ఎంత ఆశీర్వదించాడంటే, ఒకప్పుడు మన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి కూలి పనులు చేసుకునేవాళ్ళు, కూలీ నాలీగా చేసేవాళ్ళు, వేరొక పొలము దగ్గరికి వెళ్ళేవారు. ఈరోజు 100లో దాదాపుగా 90% అందరూ పొలాలు వేసే స్థితికి దేవుడు మనల్ని ఘనపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. కాదా? నీ స్థితి పెరగలేదా? మన స్థితి పెరిగే కొలది స్తుతి పెరగాలి. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చావో అది నువ్వు మర్చిపోకూడదు, నీ మూలాలేవో అవి మర్చిపోకూడదు, నీ స్థితిగతులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో అవి మర్చిపోకూడదు. దేవుడు ఎవరిని దీవిస్తాడు తెలుసా? మూలాలు మర్చిపోని వాడిని, ప్రారంభ స్థితిని మర్చిపోని వాడిని దేవుడు ఎన్నటన్నిటికీ దీవిస్తూనే ఉంటాడు. కృప వెంబడి కృపనిస్తానే ఉంటాడు, మహిమ వెంబడి మహిమతో అలంకరిస్తూనే ఉంటాడు. ఈ మధ్య నేను గుణదల అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేయడానికి వెళ్ళాను. నాతో పాటు కొంతమంది 3 సహోదరులు మన సంఘం నుంచి వచ్చారు. 2016లో అక్కడ నేను కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళాను. అక్కడ సాధారణమైన ప్రసంగికులు పిలవరు, గొప్ప గొప్ప ఉపదేశాన్ని బోధించే వాళ్ళు మాత్రమే పిలుస్తారు. ఏ సేవకుడిని పడితే ఆ సేవకుడిని పిలవడానికి ఆ సేవకుడు ఇష్టపడ్డు. ఆ వేదిక మీద నేను చూచుచుండగా హౌసన్న మినిస్ట్రీస్ ఆనంద్ జయ్ కుమార్ గారు, హెర్మోన్ మినిస్ట్రీ విజయ్ కుమార్ గారు, ఇట్లా పెద్ద పెద్ద సేవకులు, ఐపీసీ జాన్ వెస్లీ గారు, మోక్షానందం గారు, పెద్ద పెద్ద సేవకులు బోధించిన బలిపీఠం అది. నాకు తెలిసి నా వయసులో నా వంటి అనుభవం కలిగిన వాడు ఎవరు కూడా ఇంతవరకు ఆ సంఘ చరిత్రలో వాక్యం చెప్పినట్లుగా లేదు. గత శుక్రవారం నేను అక్కడ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తే నా హృదయం అంతా ఉప్పొంగింది, దేవుని స్తుతితో నింపబడింది. కారణం ఏంటో తెలుసా? వేదిక క్రింద సంగీత పరిచర్య చేయడానికి ఒక్కమారే నేను పిలువబడిన ఆయన దేవుని ప్రేరణకు లోబడి పరిచర్యను గమనించి ఉపదేశాన్ని
గమనించి ఆయన వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలవగా ఆ దినమున సంఘము మంట మండింది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఉండగానే ప్రజలు ఆత్మచేత నింపబడ్డారు, భాషలతో నింపబడ్డారు. ఆ హృదయం అంతా ఒకటే స్తుతి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మర్చిపోలేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. నా ప్రారంభం ఏంటో నేను మర్చిపోలేదు, నా మొదటి మెట్టు ఎప్పటికీ నేను మర్చిపోలేదు. సాధారణమా? నో. ఇంకొక ధనవంతుడు అన్నట్టు, ఆ ధనవంతుడికి విస్తారమైన భూమి ఉంది, విస్తారంగా పంట పండింది. అతడు ఈ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాడు, ఈ పంటనంతా కూడా సమకూర్చుకోవడానికి ఇప్పుడున్న కొట్లు చాలా ఇరుకైపోయినాయి, కాబట్టి వీటిని ఏం చేయాలి? మళ్ళీ పడగొట్టి క్రొత్త కొట్లు తొలిపించి వాటిలో వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు అని చెప్పుకోవాలి నేను అని తన మనస్సుతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. ప్రియులారా వినండి, దేవుడి వ్యక్తిని అంతా దీవించాడంటే తనకున్న భూమిని అంతా సారవంతమైన భూమిగా మార్చాడు. ఎండిన అనుభవాలు లేవు, పచ్చిక బయలులే తన జీవితంలో. ఏది నాటినా ఫలిస్తుంది, ఏది విత్తినా ఫలిస్తుంది, ఏది చల్లినా ఫలిస్తుంది, ఎక్కడ అడుగు పెట్టినా దీవెనే. ఎంత దీవెనో తెలుసా? పాతవన్నీ కూడా గతించి నూతనమయ్యేటట్లుగా మార్చాడు. ఇరుకులో నుండి విశాలతకు నడిపించాడు. తన ఆస్తి ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే ఇప్పుడున్నది పెట్టుకోవడానికి చాలటం లేదు, అంతగా దీవించాడు. వాస్తవానికి ఈ స్థితిగతుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి హృదయం నుంచి రావాల్సింది ఏంటంటే, నా ప్రాణమా సుఖించు, తిను, తాగని కాదు, కానీ దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఏ మేలును మర్చిపోవద్దు అని రావాలా. కానీ ఇతడు ఏమన్నాడు? సుఖించు, బాగా సుఖించు, బాగా తిను, బాగా త్రాగు. ఎవరైతే దేవుడిచ్చినటువంటి జీతాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, పండించినటువంటి పొలాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి గర్విస్తారో, శరీరాన్ని సుఖింపజేసుకుంటారో, శరీరాన్ని సుఖపెడతారో, తమ్మును తాము సంతోష పెట్టుకోవడానికి ఇష్టపడతారో, వారు ఆ తొమ్మండుగురిలో కలిసిపోయారు. కృతజ్ఞత లేని జీవితం, లాంగ్ ఎగ్జిస్టెన్స్, దీర్ఘకాలిక మనుగడ క్రీస్తులో నీకు ఉండాలి అంటే, సంఘంలో దీర్ఘకాలం నీకు కొనసాగాలంటే, సమాజంలో దీర్ఘకాలం నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒకటే ఒక రహస్యం. నీకు చేసిన మేలుకు ప్రతిగా నీ హృదయాంతరంగంలో నుండి స్తుతి పెళ్ళుబకాలి. ఆమేన్. నీకు చేసిన మహాశ్చర్య కార్యాలను బట్టి ఆయన సమాజంలో స్తుతించాలి, సంఘంలో స్తుతించాలి. అందుకే నేను చెప్తాను, మీకు పంటలు రాగానే మీకు వచ్చిన కష్టార్జితంతో మీరేం చేయాలంటే ఒక స్వార్థ కొడుకుని పెట్టాలి మన గ్రామంలో. ప్రైజ్ అలా ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, దైవజన్ని పిలిపించుకొని వాక్యము ప్రకటింప చేయాలి. ఆ పూటకి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని భరించి నీ వంతుగా నీవు స్తుతిస్తే, సాక్ష్యం చెబితే, దేవుడు నిన్ను కృప వెంబడి కృపతో, మహిమ వెంబడి మహిమతో, ఉపకారము వెంబడి ఉపకారముతో, మహోపకారంతో దీవిస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్తారా? మంచిగా స్తోత్రం చెప్తారా? వీడు స్తుతించనందున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఓయ్ వెర్రోడా, ఎవరిచ్చారో మర్చిపోయావు? కొట్టు తొలిపించుకునే పనిలో ఉన్నావా? స్తుతికి నీ జీవితంలో ఆస్కారం లేదా? పైగా నీ ప్రాణాన్ని సుఖపెట్టుకునేటువంటి ప్రణాళిక చేస్తున్నావా? ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతా. నీ ఆస్తి ఏమైంది? నీ దీవెన ఏమైంది? నువ్వు సమకూర్చుకున్నది ఏమైంది? ఇశ్రాయేలీలు చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే, దేవుడు చేస్తున్న అడుగడుగున చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మరిచిపోయి వెంటనే మరిచిపోయి సణగడం ప్రారంభించారు. ఏ ఇంట్లో అయితే సణుగుడు ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గొడుగుడు ఉంటుందో, మీ శాపాన్ని మీరు ప్రవచించుకున్నట్లే. భర్త మీద సణిగే భార్య ఆ భర్తను శపిస్తున్నట్లు, భార్య మీద సణిగే భర్త ఆ భార్యను శపిస్తున్నట్లు, తోటి విశ్వాసం మీద సణిగేటువంటి మరొక విశ్వాసి ఆ వ్యక్తిని శపిస్తున్నట్లు మనం ఇతరులను ఆశీర్వదించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. భర్తలను మీరేం చేయాలా? ఆశీర్వచనాలతో దీవించాలా. మీ భార్యలను ఆశీర్వచనాలతో ఆశీర్వదించాలి. మీ సేవకుడిని తోటి విశ్వాసిని మీరు దీవించాలి. సణుగుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ శాపాన్ని నీవే, నీ కుటుంబ శాపాన్ని నీవే, నీ పిల్లల శాపాన్ని నీవే ప్రవచిస్తున్నావు.
నేను చెడిపోతే బాగుండు, పాడైపోతే బాగుండు, పట్టకుండా ఉంటే బాగుండు, చస్తే బాగుండు. ఇలాంటి మాటలన్నీ కూడా నిజముగా శాపమై నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా మన్నా కురిపించారు, ఆ కొద్దిసేపే స్తుతి. పూరేళ్ళు కురిపించాడు, ఆ కొద్దిసేపే స్తుతి, ఆ కొంతకాలమే. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, దాటించేంత వరకే స్తుతి. మారు అనుభవాలు రాగానే మళ్ళీ సడుగుడే. కొన్నిసార్లు ఎందుకని దేవుడు కష్టాలు నీకు అనుమతిస్తాడో తెలుసా? అసలు ఈ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని. అబ్రాం గారు విన్నారా? కొన్నిసార్లు ఎందుకని నిన్ను పరీక్షిస్తాడు. దేవుల్లో నువ్వు ఎంత ఎదిగావో కొన్నిసార్లు ఎందుకని నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. వాక్యం ఎంతగా నాటబడింది. కొన్నిసార్లు ఎందుకని నిన్ను అవమానింపజేస్తాడు దేవుడు. నువ్వు దేవుళ్ళు ఎందుకు ఎంత స్థిరపడ్డావో, ఎంతగా నాటబడ్డావో, ఎందుకు వస్తే నీకు శ్రమలో తెలుసా? నీ విశ్వాస పరిమాణం ఎట్లాంటిదో, ఎంత ఉందో, ఏ స్థాయిలో ఉందో, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకగలుగుతావో. శ్రమలలో కూడా అపోస్తలులైన పౌలు శీలలు ప్రార్థించారట, కీర్తనలో పాడారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్నిలో సైతం ప్రభుని స్తుతించారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలో. సింహాల బోరులో సైతం ప్రార్థించాడు దానియేలు. ఈరోజు శ్రమలు వస్తుంటే సంఘంలో రెండు గుంపులు ఉంటాయి. ఒక గుంపు సణుగుతుంది, మరొక గుంపు ఆరాధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక గుంపు ప్రార్థన మానుతుంది, మరొక గుంపు ప్రార్థిస్తుంది. ఒక గుంపు క్రీస్తుని విడిచిపెడుతుంది, మరొక గుంపు క్రీస్తుని వెంబడిస్తుంది. ఒక గుంపు స్తుతిస్తుంది, మరొక గుంపు శపిస్తుంది. ఏ గుంపులో ఉంటావు? తొంబండుగురులో ఉంటావా? ఆ సమరయుని వలె దేవుణ్ణి స్తుతిస్తావా? మనం ఎట్లా ఉండాలి తెలుసా? జలప్రళయం నుండి తప్పించబడినటువంటి నోవాహు కుటుంబం దిగి దేవునిని ఆకర్షించే బలిపీఠమును కట్టినట్లుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నోవాహు తన కుటుంబం కట్టినటువంటి ఆ బలిపీఠం మీద అర్పించబడినటువంటి అర్పణట పరమందున్న దేవుని ఆకర్షించిందట. ఆ సువాసనను ఆగ్రాణించిన దేవుడట ఇక ఎన్నడూ జలప్రళయము రానివను అని ఒక నిబంధన చేశాడంట. ఈరోజు ఒక మాట చెప్పునా, నీ స్తుతి దేవుడే నీతో నిబంధన చేసేలా రేపుతుంది. నీ స్తుతి పెను ప్రమాదాలను మరెన్నడికి రానికుండా కాపాడుతుంది. నీ స్తుతి దేవుడినే దించుతుంది. నీ స్తుతి నీకు రక్షణ వలయముగా మారుతుంది. ఈరోజు నేను అంటాను, జలప్రళయం వంటి ఎన్నో అనుభవాలు వచ్చేసినాయి మనల్ని ముంచివేయడానికి. ఎవరు కాపాడలేనటువంటి స్థితిగతుల్లో ఆ ప్రవాహ జలముల్లో కొట్టుకుని పోయేవాళ్ళం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే. ఈరోజు నేను అంటాను, ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో పరమపదించారు. ఎంతోమంది భక్తిహీనులై కాలగర్భంలో కలిసిపోయారు. బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా పరిశుద్ధులమని కాదు కానీ, ప్రార్థనా పరులమని కాదు కానీ, వాళ్ళకంటే గొప్పవాళ్ళమని అసలే కాదు కానీ, ఎందుకో దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శేష జీవితాన్ని ప్రార్థిద్దాం. ఈ శేష జీవితంలో పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఈ శేష జీవితంలో ప్రభుని మహిమపరుద్దాం. ఈ శేష జీవితాన్ని విశేషంగా ప్రభు కొరకు ఖర్చు పెడదాం. దావీదు అంటాడు, ఎంత తొండయ్యా నేను, నా కుటుంబం ఏ పట్టింది, ఇంతగా నన్ను ఎందుకు హెచ్చించావయ్యా? సౌలుకి దావీదుకున్నటువంటి ఒకే ఒక మేజర్ డిఫరెన్స్, పెద్ద తేడా. సౌలు రాజయ్యాక మందస్సు గురించి ఆలోచించలేదు, మందిరం గురించి ఆలోచించలేదు. కానీ దావీదు రాజయ్యాక బల సూచకమైన మందసమ ఎన్నాళ్ళు నువ్వు తెరల మాటున ఉంటావు, నీకు ఒక మందిరాన్ని నేను కట్టాలి. మందిరం కట్టేంత వరకు నేను నిద్రపోను, నా కన్నులకు కునుకుపాటు రాయి, నేను నా మంచమునకు నేను ఎక్కను అని మందిరము కట్టేంత వరకు కూడా, తన కుమారునికి ఆ బాధ్యతలు అప్పగించేంత వరకు కూడా చనిపోకుండా దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని ఆ మందిర నిర్మాణం కోసం ధారాళంగా తన ఆస్తిని ఖర్చు పెట్టినటువంటి, ప్రభువుని మహిమపరిచినటువంటి గొప్ప భక్తుడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటే మాట చెప్పిన, ఆ తొమ్మండుగురులో ఉండకుండా ఆ ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందంటే, మందిరం గురించి ఆలోచిస్తారు, దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తారు, దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తారు, ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెట్టగలమా అని ఆలోచిస్తారు. ఆ తొమ్మండుగురికి కావలసింది ఒకటే, మేము స్వస్థత కోసం వచ్చాము, స్వస్థత వచ్చింది, ఆ స్వస్థపరిచిన దేవుడు మాకు అవసరం లేదు. ఈరోజు మనం ఆ తొమ్మండుగురు వలె, సౌలు వలె, ఇద్దరు ధనవంతుల వలె ఉండొద్దు కానీ, శ్రమల్లోనైనా స్తుతించే పౌలు వలె, దేవుడిచ్చినటువంటి కీర్తి కొరకై దావీదు వలె, దేవుని సన్నిధి కొరకు, దేవుని మందస్సం కొరకు, దేవుని మందిరం కొరకు పాటుపడేటువంటి దావీదు వలె దేవుని పాదాల యొద్ద మనం గడుపుదముగాక. తొమ్మండుగురు ఎక్కడా?
కృతజ్ఞత లేని వారై వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలేదు. రెండో మాట చెప్తాను, ఎందుకని ఆ 9 మంది యేసు ప్రభు దగ్గరికి రాలేదు? మనం చదివిన లేఖనంలో ఒక మాట కూడా కనపడదు, కానీ పరిశుద్ధాత్మ సన్నిధిలో కనిపెట్టినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి మాట ఏంటంటే, ఇది తెలుసు, అందరికీ తెలుసు, ఇది పాత మాటే, కృతజ్ఞత లేదు అందుకే వాళ్ళు రాలా. మిగిలిన 2 మాటలు కొత్తవి. వాళ్ళ మనోనేత్రములు వెలిగించబడలేదు. మనోనేత్రములు వెలిగించబడలేదు. దెర్ ఇస్ నో ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనోనేత్రములు వెలిగించబడలేదు వాళ్ళకి. ఎందుకు ఇతని మనోనేత్రములు వెలిగించబడ్డాయి అని చెప్పొచ్చు. ఎందుకు ఈ 9 మనోనేత్రములు వెలిగించబడలేదు? కారణం ఏంటంటే, యేసయ్య చెప్పాడు, మీ యాజకులకు కనపరుచుకోండి. యాజకులు ఏం చేస్తారు? చూస్తారు, పొడలు ఏమన్నా ఉన్నాయా, మచ్చలు ఏమన్నా ఉన్నాయా, సంపూర్ణంగా శుద్ధి అయ్యాడా, ఇంకా టైం పడుతుందా అని యాజకులు పరీక్షించి పరిశీలించి స్వస్థపడితే పాళెంలో ఉంచుతారు, స్వస్థత లేకపోతే మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. వీళ్ళు యాజకుల నిర్ధారణ కొరకు, యాజకుల సాక్ష్యం కొరకు, యాజకుల మద్దతు కొరకు, సమాజంలో ప్రజలతో కలిసి జీవించడం కొరకు బయలుదేరాడు కోటి ఆశలతో. ఈ సమరయుడికి అర్థమైన విషయం ఏంటంటే, నాకు రోగం వచ్చినప్పుడు ఏ యాజకుడైనా నన్ను స్వస్థపరిచాడా? నేను పాళెం బయట ఉంటే ఏ యాజకుడు వచ్చి నన్ను దర్శించాడు? కుటుంబానికి వేరుగా జీవిస్తుంటే ఏ యాజకుడు నన్ను నా కుటుంబంతో బ్రతకడానికి అనుమతించాడు? నేను సమరయుడు అన్న పేరుతో, కులం పేరుతో వెలివేశారే, మతం పేరుతో వెలివేశారే, భక్తి పేరుతో వెలివేశారే. ఇన్ని వెలివేతలకు కారణమైన ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి నేను చూపించడం కంటే, ఆ యాజకులు మించిన ఈ ప్రధాన యాజకునికి వద్దకు రావడమే ధర్మం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్, రెవల్యూషన్. ఇదే ప్రత్యక్షత, ఇదే ప్రకటన, ఇదే మనోనేత్రములు వెలిగించబడిన అనుభవం. ఆ 9 ఎక్కడ? దే హ్యావ్ నో ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. కానీ ఈ సమరయుడికి జ్ఞానోదయమైంది, ప్రత్యక్షత వచ్చింది, ప్రకటన వచ్చింది. మెస్సయ్య కొరకు ఎదురు చూడనక్కర్లేదు, ఈయనే మెస్సయ్యా. స్తోత్రం. ఈయన రక్షకుడు, స్వస్థపరచు దేవుడు, తండ్రి అయిన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు, నా వంటి ప్రవక్త అని చెప్పిన మోషే చెప్పినటువంటి ప్రవక్త ఇతడే. ఒక్క మాట చెప్పనా, నీకు ప్రకటన, ప్రత్యక్షత లేదా మనోనేత్రములు వెలిగించబడనంత వరకు నువ్వు చేసేటువంటి భక్తి అసంపూర్ణం, అస్థిరం, అర్థరహితం, కొంతకాలానికి వ్యర్థం. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసి చెయ్యి. నువ్వే బోధ వింటున్నావో జాగ్రత్త, నువ్వెలా భక్తి చేస్తున్నావో జాగ్రత్త, నువ్వెలా వెళుతున్నావో జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాటలు చెప్పాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదవనక్కర్లేదు, కానీ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసిందంట? గుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత, ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రపంచానికి దేవుడు, లోకస్తులకు దేవుడు, పాపానికి దేవుడు, అన్యాచారానికి దేవుడు. వీడేం చేస్తాడంటే, స్వార్థ అనబడిన ప్రకాశం, అనగా స్వార్థ అనేది లైట్. దావీదు కూడా అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం. పౌలు గారు అంటున్నారు, స్వార్థ అనేది సంఘానికి దీపం లాంటిది. ఈ స్వార్థ దీపం సంఘం మీద లేదా లోకం మీద ప్రసరింప చేయకుండా, వెలగనీయకుండా, యుగ సంబంధమైన దేవత అనగా అపవాది, సాతాను, క్రీస్తు విరోధి, వీడేం చేస్తాడంటే
సువార్త ప్రజల్లోకి వెళ్లకుండా, వెళ్ళినా వాళ్ళు అర్థం చేసుకోకుండా వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగజేస్తాడు. మనస్సు వెలగనివ్వకుండా, ప్రత్యక్షత రాకుండా, ప్రకటన కలగకుండా. చాలా జాగ్రత్త. మన మనోనేత్రములు వెలిగించబడవలనని ప్రతినిత్యం మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఒకసారి వెలిగించబడినటువంటి దీపం, మనోనేత్రం అనబడిన దీపం, మంచం కింద కాదు, కొంచెం కింద కాదు, దీపస్తంభం మీద పెట్టబడాలి. ఎవరి మనోనేత్రములు అనబడిన దీపం సంపాదన కింద పడిపోద్దు, సోమర్తనం కింద పడిపోద్దు, అపవిత్ర కింద పడిపోద్దు, ప్రార్థనాహీనత కింద పడిపోద్దు, భక్తిహీనత కింద పడిపోద్దు. కొంతకాలానికి ఆ మనోనేత్రాలు ఆరిపోతాయి. ఎంత భక్తులైనా సరే ఆరిపోతాయి. దేని విషయమై మనం భయపడదుము గాక. గట్టిగా చెప్పండి. మంచం కింద కాదు, కొంచెం కింద కాదు, మనోనేత్రాలు ఎట్లా ఉండాలంటే దీపస్తంభం మీద, అనగా క్రీస్తు అనబడిన పునాది మీద నిత్యము కూడా అవి వెలుగుతూ ఉన్నాయా లేవని చూసుకోవాలి. ప్రధాన యాజకుడి యొక్క డ్యూటీ, విధి పాత నిబంధనలు ఏంటంటే నిత్యము ప్రత్యక్షపు గుడారములో దీపములు వెలుగుతున్నాయా లేదా, వెలుగుతున్నాయా లేదా అని పరీక్ష చేసుకోండి. క్రొత్త నిబంధన యాజకులమైన, యాజక రాజ్యమైన, రాజులైన యాజక సమూహమైన మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మన ఆత్మ దీపాలు వెలుగుతున్నాయా లేదా, మునుపటి వలె వెలుగుతున్నాయా లేదా? ఇంకా ప్రజ్వరిల్లాలంటే ఏం చేయాలి? జ్యోతిర్మయుడైన యేసయ్యకు తగినట్లుగా వెలగాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకాశం అడ్డుకుంటుంది ఏంటి? దైవజనుడు చెప్తున్నటువంటి వాక్య ప్రత్యక్షతలు అర్థం కానికుండా చేస్తున్నదేంటి? ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మనోనేత్రములు వెలిగించబడే లేదు, ఆరిపోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా? ఇంకా వెలగాలంటే ఏం చేయాలి? ఎందుకని నేను దైవజనుడి వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నాను? ఎందుకని నాకు ఆ ప్రత్యక్షతలు కలగటం లేదు? ఎందుకని వాక్యం చదువుతున్నానే కానీ పదాలే అర్థం అవుతున్నాయి కానీ పదవులో ఉన్న అర్థం కావటం లేదు, ఆత్మ ఆవేశం నాకు రావటం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మీకు ఒక మాట చెప్తాను, అంటే నా అతిశయం కొరకు కాదు, సందర్భం వచ్చింది. చాలామంది వాక్యం అయిపోయిన తర్వాత నా గురించి తెలియని వాళ్ళు నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న మీరు ఎక్కడ చేశారు బైబిల్ ట్రైనింగ్? నేను వాళ్ళకి చెప్పే సమాధానం చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలేదయ్యా. సరే, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే నా పరిస్థితి ఏంటంటే, నాకు వచ్చిన వాగ్దానం దాని అర్థం నాకు తెలియదు. పాస్టర్ గారు ఈ వాగ్దానం వచ్చింది, దీని అర్థం ఏంటి నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే దేవుడు నన్ను వెలిగిస్తూ ప్రజ్వరిల్ల చేస్తూ దేదీప్యమానంగా వెలిగిస్తూ ఉన్నాడో, సంవత్సరానికి ఆ వాక్యం చదివేటువంటి విధానం, అర్థం చేసుకునేటువంటి విధానం, బోధించేటువంటి విధానం, ప్రత్యక్షత నాకు అనుగ్రహించబడి విధానం నాకే ఆశ్చర్యం కలుగుతా ఉంది. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మాట చెప్తా, నీ మనోనేత్రములు వెలిగించబడనంత వరకు ఇవి అక్షరాలే. నీ మనోనేత్రములు ఒక్కసారి వెలిగించబడితే ఇందులో క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. గట్టిగా స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యములు సుస్పష్టంగా చూడగలుగుతావు. ఆయన నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో నీకు అర్థమైంది. ఎంత అద్భుతమైన మాట రాశాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు నేను చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. చాలా జాగ్రత్తగానండి. మనోనేత్రములు వెలిగించబడితే ఏమేం కలుగుతాయి అంటే, ఆయన మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు వల్ల కలిగే నిరీక్షణ ఎట్లా ఉంటుంది. ఈ పదం ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలంటే మీకు కొంత టైం పట్టొచ్చు, కానీ దీన్ని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఆయన పిలిచిన పిలుపు వలన కలిగే నిరీక్షణ ఎట్టిదో. 2, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అంటే మనం పరిశుద్ధులం, మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యానికి ఏముందట? మహిమైశ్వర్యం. మహిమ కూడా కాదు, మహామహిమ. అది ఎట్టిదో. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, అంతవరకు కట్ చేస్తే, దేవుడు క్రీస్తును మీద వినియోగించిన బలాతిశయం ఎట్టిదో. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మనోనేత్రములు వెలిగించబడినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ. 2వది పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. 3వది క్రీస్తు మీద దేవుడు ప్రయోగించిన బలాతిశయం. అందులో ఇంకొక పార్ట్ 4వది ఏంటంటే, ఆయనను నమ్మిన మనకు కలిగే అపరిమితమైన అన్లిమిటెడ్ మహాత్మ్యం.
ఇవన్నీ అర్థం కావాలనంట సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనోనేత్రాలు వెలిగించబడాలి సంఘమా. మీకు మనోనేత్రాలు వెలిగించబడకపోతే మీ పిలిపి ఏంటో మీకు అర్థం కాదు. వాక్యం అర్థం అవుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పిలుపు ఏంటో మీకు అర్థం కాదు. ఆ పిలుపు వలన కలిగే నిరీక్షణ అర్థం కాదు. నువ్వు పరిశుద్ధుడు అయితే నీకు ఏ స్వాస్థ్యం వస్తుందో, ఒకవేళ ఆ స్వాస్థ్యమే ఉంటే నీకు మహిమ ఉంటుందని, ఆ మహిమ ఉంటే ఆ మహిమకు ఐశ్వర్యం ఉంటుందని మీకు అర్థం కాదు. నిన్ను ఈ రూపులోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు మీద దేవుడు ఎంత బలప్రయోగాన్ని, బలాతిశయాన్ని, ఎంత శ్రమలు పెట్టాడో, ఎన్ని నిందలకు అప్పగించాడో దేవుణ్ణి, శ్రమల చట్రంలో ఏ విధంగా యేసుక్రీస్తుని నలగగొట్టాడో, ఇది నీకు ఎప్పుడు అర్థమైంది? మనోనేత్రం వెలిగించబడింది. నమ్మిన నీకు కలిగేటువంటి అపరిమితమైన ఆశీర్వాదాలు అనేవి నీకు ఎప్పుడు అర్థమవుతాయి? మనోనేత్రములు వెలిగించబడినందున. స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మనోనేత్రములు వెలిగించబడుట కొరకు ప్రతిదినం ప్రార్థించాలి. మెళకు కలిగిన ఆత్మను సంపాదించుకోవాలి. మెళకు కలిగిన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త అన్నాడు యేసయ్య శిష్యులతో. ఏమన్నాడు చెప్పండి? పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు అన్నారు యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళు, అయ్యో మేము రొట్టెలు తీసుకురాలేదు గయ్యా, రొట్టెలు చేయడానికి పిండి తేలేదు గయ్యా. మీ మనోనేత్రాలు వెలిగించబడలా. మీకు ఎప్పుడు ఆ కొండ మీద చేసిన 6 రొట్టెలే తప్ప నేను ఏ పిండి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థం కాల. మీ మనోనేత్రాలు వెలిగించబడలా. నేను మాట్లాడుతుంది రొట్టెలు చేసే పిండి గురించి కాదయ్యా, మీ ఆత్మీయ జీవితాలను చెడగొట్టే దుర్బోధ అనే పరిసయ్యుల బోధ గురించి మాట్లాడతారు. ఈ 12 మందిలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. పరిసయ్యుల పిండి అంటే పేతురుకి అర్థం కాల. ఎప్పుడు? మనోనేత్రములు వెలిగించబడక మునుపు. అదే పేతురుకి మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత అతను సువార్త ప్రకటన చేస్తూ ఉంటే అతని వాక్యం విని ఆధ్యాత్మికంగా ఆరితేరిన వాళ్ళు, ధర్మశాస్త్రం ఆశాంతం అంపోసన పట్టిన వాళ్ళు, సమాజంలో దైవచింతన కలిగిన వాళ్ళు, ఆయన బోధ వినిన మేధావులు పేతురు గురించి, యోహాను గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? స్తోత్ర దేవునికి మహిమ కలుగునుగా. మనోనేత్రములు వెలిగించబడక మునుపు పులిపిండి అంటేనే ఏదో కూడా పేతురికి అర్థం కాలేదు. వెలిగించబడిన తర్వాత ఆశ్చర్యచకితులునిగా చేసే, ప్రజలను అబ్బురపరిచే బోధలు చేశాడండి పేతురు. నేను ఎప్పుడు చెప్పే మాట, చదువును బట్టి నీ ప్రత్యక్షతలు రావు. బైబిల్ ఎన్నిసార్లు చదివావనే దాన్ని బట్టి ప్రత్యక్షతలు రావు. అది కూడా ఒక కారణమే కావచ్చు. నీ మనోనేత్రములు వెలిగించబడి నువ్వు చదవటం ప్రారంభిస్తే ఈ బైబిల్ ఇది మొదలుకొని నీకు క్రొత్తదిగా ఉంటుంది. స్తోత్రం. చాలా మంది ఎందుకని బైబిల్ చదవలేకపోతారంటే, ఏం అర్థమవుతుంది? ఎప్పుడు చదివిన బైబిలే కదా, అయ్యే పదాలు కదా, ఏ మాటలు కదా అనుకుంటారు. కానీ నీ మనోనేత్రాలు వెలిగించబడితే 2021లో ఉన్నట్టుగా 2022లో బైబిల్ ఉండదు. అయ్యే పదాలు, అవే భావన, కానీ నీకు కొత్తగా అర్థం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పేతురు 2 పత్రికలు రాశాడు. చదువురాని పేతురు ఈ మొద్దోడిని దేవుడు వాడుకొని 2 పత్రికలు రాయించాడు. ఎందుకో తెలుసా? మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఈ పేతురు అంటాడు, 2 పేతురు 3:17 చదవండి. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి. చాలండి. ఒకప్పుడు పరిసయ్యుల బోధన గురించి పులిపిండి, పరిసయ్యుల పిండి అంటే పేతురికి అర్థం కాదు. మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత అతడు 2వ పత్రికను రాస్తూ సంఘానికి ఏమని చెప్తా ఉన్నాడంటే, నీతి విరోధుల తప్పు బోధ వలన మీరు తొలగింపబడకుండా స్థిర మనస్సు కలిగి పడిపోకుండా కాపాడుకోండి. స్తోత్రం చెప్పండి. బోధ గురించి తెలియని వాడు బోధ గురించి బోధ చేస్తున్నాడు. తప్పు బోధ గురించి దేవుడు మాట్లాడినటువంటి ఆ పదబంధం అర్థం కాని వాడు తప్పుడు బోధల గురించి, నీతి విరోధుల బోధల గురించి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ శిష్యుల్లో యోహాను కూడా ఉన్నాడు. ఏ యోహాను? యేసు ప్రేమించిన యోహాను, యేసు రొమ్మును ఆనుకున్న యోహాను. ఈ యోహాను అప్పుడు అర్థం కాల, ఈ పులిపిండి ఏంటో అర్థం కాల. మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత యోహాను సువార్తను, 3 పత్రికలని, ప్రకటన గ్రంథాన్ని మొత్తం 5 గ్రంథాలు రాసి పడేశాడు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీ మనోనేత్రములు వెలిగించబడితే దేవుడు నీ కలమును వేగము చేస్తాడు, నీ బోధన మార్చేస్తాడు.
నీ ప్రత్యక్షతలు మార్చేస్తాడు. అంటే ప్రకటన గ్రంథం అంటేనే ప్రత్యక్షతల గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన ఎవరికి బోధించాడు యేసయ్య? యోహానుకు బోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఈయనేమంటాడంటే 2వ యోహాను పత్రిక 9-10 వచనాల్లో ఎంత తప్పుడు బోధలు చేసేవాళ్ళని, తప్పుడు బోధకుల్ని, అబద్ధ బోధకుల గురించి ఎంత సంఘాన్ని అలర్ట్ చేస్తున్నాడు చూడండి, హెచ్చరిస్తున్నాడు చూడండి. ఒకప్పుడు తప్పుడు బోధ గురించే తెలియదు, కానీ మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత అతడు 5 గ్రంథాలు రాసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం అంటే ఏంటో, జీవవాక్యం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, సంఘం ఎలా ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా యోహాను చెప్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనోనేత్రములు వెలిగించబడ్డాయి. యేసుక్రీస్తు బ్రతికిన దినాల్లో యాకోబుకి, అనగా యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబుకు మనోనేత్రాలు వెలిగించబడలేదు. అందుకనే మా అన్నయ్యే కదా, మా సహోదరుడే కదా, నా రక్త సంబంధే కదా, తన మనిషేలే, మహా అయితే ఒక ప్రవక్త ఏమో బోధకుడేమో అనుకున్నాడు అందరిలాగా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధాన శక్తి వలన అతడి మనోనేత్రములు వెలిగించబడి యాకోబు పత్రికను రాశాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు యాకోబు పత్రికను రాసింది? యేసు ప్రభు సహోదరుడు. పరిశుద్ధాత్మ చేత మరియమ్మ యేసు ప్రభుని కంటే శరీర సంబంధంగా యాకోబును కనింది. మరియమ్మకి బిడ్డలు లేరు తర్వాత అంటారు, అది తప్పుడు మాట. యాకోబు మరియమ్మకు పుట్టినవాడే. ఇక ఆమె ఎప్పుడు కూడా కన్యకలాగే ఉంది అంటారు, అది రాంగ్. యోసేపుకి మళ్ళీ మరియమ్మకి పిల్లలు పుట్టారు, అందులో ఒకడు యాకోబు. ఈయన రాశాడు పత్రిక సంఘానికి. మనోనేత్రములు వెలిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకీ మనోనేత్రాల గురించి కొరింథీ పత్రికలు, ఎఫెసీ పత్రికలు ఇంత చాలా లోతుగా చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలుకి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఏం చేశాడు? ఈ క్రీస్తు ఎవరో అర్థం కాల. ఈయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడేమో అనుకున్నారు. క్రీస్తుకు విరోధిగా మారాడు, సంఘాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమై సౌలును పౌలుగా మార్చాడో, అతని మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత ఏ యేసయ్యను నిందించాడో, హింసించాడో, దూషించాడో, ఏ సంఘాన్ని శ్రమ పెట్టాడో, ఆ శ్రమ ఆ సంఘం కొరకు భారము భరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు ఇతడు హింసకుడే, దోషకుడే, హానికరుడే, క్రీస్తు వ్యతిరేకే, క్రీస్తును నమ్ముకున్నవన్నీ చంపడానికి సహకరించిన వాడే. ఎప్పుడైతే మనోనేత్రములు వెలిగించబడ్డాయో, జ్యోతిర్మయుడని యేసయ్య అతనికి ప్రత్యక్షమయ్యాడో, అతని ప్రతి పత్రిక కూడా క్రీస్తు ప్రత్యక్షతను తెలుపుతుంది. యేసు ప్రభు గురించి ఎత్తు, పొడవు, వెడల్పు, లోతుని చెప్పడానికి బహుభారంగా ప్రయత్నించినటువంటి అపోస్తలుడు పౌలు. ఏ జ్ఞానముతో అయితే మనోనేత్రములు గుడ్డివైపోయినవో, ఆ జ్ఞానమును మరుగు చేసి క్రీస్తుని గురించిన జ్ఞానం కొరకు సమస్తమును వ్యర్థంగా, నష్టంగా, పెంటగా ఎంచుకునే గొప్ప వైరాగ్యులకు నడిపించింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనోనేత్రములు వెలిగించబడితే నీకు నిజమైన జ్ఞానం అర్థమవుతుంది. ఇప్పుడు వరకు వెంటాడిన, వెంపర్లాడిన, వెంబడించిన ఆ మత పెద్దలందరినీ వదిలిపెట్టి యేసయ్యను మాత్రమే ప్రకటిస్తున్నాడు, యేసయ్యను మాత్రమే ప్రార్థిస్తున్నాడు, యేసయ్యను మాత్రమే ప్రచురిస్తున్నాడు, యేసుని గురించి మాత్రమే చెబుతున్నాడు. అనేక మందిని యేసయ్య కొరకు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. శ్రమలో అయినా ఉండడానికి ఇష్టపడ్డాడు, చెరలో వేయబడడానికి అని ఇష్టపడ్డాడు, కానీ యేసు ప్రభువును ప్రకటించడం మానలే. కారణం ఏంటంటే అతనిని మనోనేత్రములు వెలిగించింది ఆ యేసే, అతనికి ప్రత్యక్షమైంది ఆ యేసే. సో మనోనేత్రములు వెలిగించబడకపోవటం వల్లనే అనేక మంది సంఘాలకు రారు, అనేక మంది మనల్ని వ్యతిరేకిస్తారు, అనేక మంది సేవకులను అపార్థం చేసుకుంటారు, అనేక మంది స్వార్థకు వ్యతిరేకమవుతారు. ఒక్కసారి కనుక వారి మనోనేత్రాలు వెలిగించబడితే యేసయ్య కొరకు పరుగులు తీస్తారు ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. సరిగ్గా మనోనేత్రాలు వెలిగించబడకపోతే మన ఎదుట ఏముందో మనకు అర్థం కాదు. మన ఎదుట దేవుడు ఏ వాక్యం పెట్టాడో అర్థం కాదు, దైవజనుడు ఏది బోధిస్తున్నాడో అర్థం కాదు. సో ఈరోజు వినండి, మన ప్రార్థన ఏమై ఉండాలంటే
నా మనోనేత్రములు వెలిగించు నాయనా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ సమరయుడికి, ఈ ఒక్కరికి మనోనేత్రములు వెలిగించబడి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ 90 మనోనేత్రములు వెలిగించబడక కేవలం స్వస్థతతో సంతోషించి తిరిగి వెళ్ళిపోయారు. మూడో మాట చెప్తా, ఎందుకు ఆ 90 యేసయ్య దగ్గరికి రాలేదు. మూడో మాట చెప్తాను, ఎందుకని యేసు ప్రభుని ఆ 90 వెంబడించలేదు. మూడవ కారణం, మత కట్లు, బాండేజెస్ ఆఫ్ రిలీజియన్. మత కట్ల చేత బంధించబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిగా చెప్పండి, హల్లెలూయా. ఆ 90 ఎక్కడా? నాకేం తెలుసు ప్రభువా, నాకైతే స్వస్థత కలిగింది, నీవే దేవుడు అని, దేవుని కుమారుడు అని, మెస్సీయవని నేను నీ దగ్గరికి వచ్చేసాను. తనకి మత కట్లన్నీ కూడా తెగిపోయి. చాలామంది వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత కలిగింది, కానీ మందిరానికి రారు. చాలామంది వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత కలిగింది, కానీ యేసయ్య దగ్గరికి రారు. మా కులం ఏమనుకుంటుందో, మా మతం ఏమనుకుంటుందో, మా మత కట్టుబాట్లను దాటి ఏ విధంగా రావాలా? చాలా కీలకమైన ఒక విషయం చెప్తాను, వినండి. మతం సత్యాన్ని అన్వేషించలేదు. మతం దేవుని మార్గంలో నడవడానికి ఎప్పుడు కూడా ప్రతిబంధకమే, ఆటంకమే. మతం ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని విచారించలేదు. చూడండి, ఏ మతం ఉంది చెప్పండి మార్గం గురించి చెప్పేది? ఏ మతం ఉంది సత్యం గురించి చెప్పేది? ఏ మతం ఉంది నిత్య జీవాన్ని గురించి బోధించేది? ఎటర్నిటీ గురించి చెప్పే ఏ మతం ఉంది చెప్పండి నాకు? మా దేవుడు వస్తాడు అని చెప్పే మతమే ఉంది. ఏ మత స్థాపకుడు ఆ ప్రజల కొరకు చనిపోయాడు చెప్పండి? యేసు ప్రభు మాత్రమే మనందరి కొరకు 2022 సంవత్సరాల క్రితం చనిపోయాడు. గట్టిగా స్తోత్రం, స్తోత్రం. మతము మార్గాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి, సత్యాన్ని గురించి అన్వేషించదు, విచారించదు. యేసయ్య మాత్రమే మనకేం చేస్తారో తెలుసా? మతపు కట్లన్నిటిని, రిలీజియస్ బాండేజెస్ మొత్తం కూడా తెంచుకొని యేసయ్య కొరకు వెంబడించేటట్లుగా చేస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారట బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవడం ప్రారంభించాడంట. బైబిల్ ఎవరైనా బ్రాహ్మణ్ బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవడం ప్రారంభించిన ఆర్ఆర్కే మూర్తి గారికి ఆయన తప్పులే తెలియజేస్తుందంట ఈ బైబిల్. ఈయన బ్రాహ్మణుడైనా మారిపోయాడు. ఇక మత పెద్దలు అన్నారంట, రే మన మతంలో ఏదైనా తప్పులుంటే కొంచెం సరిచేసి బోధించి మన ప్రజల్ని మార్చుకోవాలి, కానీ ఆ మతంలోకి వెళ్ళవేంట్రా అంటే, నేను సరిచేసే మతం నాకు వద్దు, నన్ను సరిచేసిన యేసే నాకు కావాలి. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మతం తప్పుల తడక. యేసులో ఏ పాపం లేదు, ఎవడు స్థాపించగలిగినోడు లేడు. ఆమె ఏ మతం కూడా వీటి గురించి విచారించదండి. వీళ్ళు మతపు కట్లను తెంచుకోలేక యేసు ప్రభుని సమీపించలేరు. మధ్యరాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి ఆ గత్యంతర పరిస్థితి ఎందుకు వచ్చింది నికోదేము కంటే? మతం అడ్డొచ్చింది. యేసు ప్రభువును పగడపూట కలుసుకునే ధైర్యం మతానికి లేదు. అందుకే రాత్రి వేళ వచ్చి ఆయన నిత్య జీవాన్ని గురించి విచారిస్తూ ఉన్నాడు, కొత్త జన్మ గురించి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకని పట్టపగలు రాలేదు నికోదేము అంటే, అతడు మత పెద్ద, మతాధికారి, మతం అతనికి అడ్డుకట్ట వేసింది. స్టెఫని రాళ్లతో కొట్టింది మతం కాదా? హింసించింది, చంపింది మతం కాదా? అసలు మతంకు ఉన్నటువంటి ఆ విరుద్ధ భావాలు ఏంటంటే, మన యేసయ్యకి మతానికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. మతం అంత చండాలమైంది. మతంలో ఉన్న వాళ్ళే మేము కూడా యేసయ్య నమ్ముకున్నామంటే కుదరదు, పరలోక రాజ్యం లేదు. మతం నుంచి విడుదలై యేసయ్య దగ్గరికి రావాలా. నీకు ఉపదేశం అర్థమైతే ఏ మతమైనా తెంచుకుని రావాలా. ఈ 90 ఆ త్యాగం చేయలేకపోయారు, ఆ వైరాగ్యం వారికి కలగలేదు, మతపు కట్లను విడిపించుకోలేకపోయారు. వాడికి మతమే కావాలి, మత అధికారులే కావాలి, మత పెద్దలే కావాలి. సమాజంలో బ్రతికితే చాలు, వద్దు స్వేచ్ఛ వద్దు. కానీ యేసయ్య చెప్తున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి.
సంఘాన్ని హింసించేలా ప్రేరేపించింది అపోస్తులైన పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు. మతం కాదా? మత పెద్దలు కాదా? మతాధికారం కాదా? మతం ఎప్పుడు కూడా క్రీస్తుకు విరోధమే. మతం ఎప్పుడు కూడా సంఘ క్షేమానికి వినాశనమే. ఆ తొమ్మండుగురులో నువ్వు ఉండొద్దు, మతంలో నీవు ఉండొద్దు, మతం మత్తులో నువ్వు తేలిపోవద్దు. నిజ మార్గంలోనికి రా. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా దైవ సన్నిధిలో, దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో నువ్వు ఆరాధిస్తావు. లోకాసు వార్త 2వ అధ్యాయం 34 వచనం. సుమయోనుకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఏంటంటే 32 నుంచి కనుక మనం చదవగలిగితే, యేసు ప్రభుని ఆయన ఎత్తుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ రక్షణ నేను కన్నులారా చూశాను. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు గురించి దేవునితో పలుకుతున్న మాట ఏంటంటే, దేవా, తండ్రివైన దేవా, నేను నీ రక్షణను కన్నులారా చూశాను. యేసు ప్రభుని చూసామన్నాడు. నేను చూసింది ఒక చిన్న బాలుని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పు. యేసు ప్రభుని చూశాను. నేను చూసి చిన్న బాలుడు కాదా చూసింది, నీ రక్షణను చూశాను. యేసు ప్రభు చాలా మందికి ఇంకా పసిబాలుడే. ఏ బాలుడు? పసిబాలుడు. ఎదగనీరు ఆయన్ని. తొట్టులో పడుకున్న బాలుడే అయినా ఎదగనీరిల్లు. యేసు ప్రభు నీకు బాలుడుగా ఉన్నంత కాలం నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. పశ్చాత్తాపం నీకు కలగదు. రక్షణ గురించి అవగాహన రాదు. ఒక్కసారి కనుక సుమయోని వలె కన్నులు తెరుచుకుంటే ఆయన నీకు పసిబాలుని వలె కాదు, రక్షణగా మారతాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తట. ఎవరైనా? యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తు, సైన్ ఆఫ్ కాంట్రవర్షియల్. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో చెప్పండి? వివాదాస్పదమైన గుర్తిన. ఎందుకు వివాదాస్పదమైన గుర్తు చెప్తాను వినండి. ఏ మతమైనా సరే అందరు దేవుళ్ళు ఒకటని చెప్తుంది. వాళ్ళకి ఎందుకని క్రైస్తవులు అంటే మంట? ఎందుకని ఇంత వివాదాస్పదంగా మనం మారాం? మన సువార్తే ఒక వివాదాస్పదమైంది. ఎందుకంటే యేసయ్యని నమ్ముకోండమ్మా, యేసయ్య కూడా దేవుడు, యేసయ్య కూడా రక్షకుడు, యేసయ్యని నమ్ముకోండమ్మా మీకు మేలు జరిగింది, యేసయ్య కూడా దేవుడు అంటే అందరూ హర్షిస్తారు, సంతోషిస్తారు, చేర్చుకుంటారు, దండలేస్తారు, సన్మానాలు చేస్తారు. మనం అట్లే చెప్పమే. యేసయ్య కూడా దేవుడు అనంగా యేసు మాత్రమే దేవుడు అంటాం మనం. స్తోత్రం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అంటాం. నేను కూడా మార్గాన్ని, నేను కూడా సత్యాన్ని, నేను కూడా జీవాన్ని అనలా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ మాటలు విని చాలా మంది తొట్టులు పడుతున్నారు. ఈయన కూడా అంటే బాగుండదు, ఈయనే అంటున్నాడు, ఈయనొద్దు అని చాలా మంది పడిపోతున్నారు. ఈయనే అంటున్నాడంటే ఈయనలో ఏదో ఉంది అని యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడిన వాళ్ళు ఉన్నారు. అందులో మనం ఉన్నాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన కూడా కాదు, ఆయనే. యెషయా గ్రంథంలో కనుక చదివినట్లయితే, ఆయన సియోనులో స్థిరమైన మూలరాయి, పునాది రాయి, పరిశోధించబడిన రాయి, శ్రేష్టమైన రాయి, తలకు మూలరాయి. యేసయ్య ఎవరు? స్థిరమైన రాయి, మూలరాయి, పునాది రాయి, పరిశోధించబడిన రాయి. ఇప్పుడు దాని మీదే మనం కట్టబడాలి తప్ప మతం మీద కాదు. స్తోత్రం చెప్పండి. అతడు నిషేధించబడిన రాయి. కొంతమందికి నిషేధించబడిన రాయి, మనకు మాత్రం తలకు మూల రాయి. స్తోత్ర. కొంతమందికి పనికి మాలిన రాయి, మనకు మాత్రం ప్రయోజనకరమైన రాయి. కొంతమంది ఇంకా పరిశోధిస్తా ఉన్నారు యేసయ్య తప్పులు ఎక్కడ ఉన్నాయోనని. కానీ బైబిల్ చెప్తుంది అది పరిశోధించబడిన రాయి, ఆల్రెడీ టెస్టెడ్, ఓకే, పరిశోధించబడింది, అందులో ఏ లోపం లేదు, లోటు లేదు, బలహీనత లేదు. ఎందుకు రాలేదు? 90 అంటే మతం. ఒక్క మాట చెప్పనా? అసలు యేసు ప్రభుని సిలువేసింది మతం. యేసు ప్రభుని సిలువేసింది ఏది? పేతురుని సిలువేసింది మతం కాదా? యాకోబుని శిరచ్ఛేదనం చేసింది మతం కాదా? తోమాను బరిసెలతో గుచ్చి చంపింది మతం కాదా? అనేక మందిని కాల్చింది మతం కాదా? యోహానుడు పద్మాసు దీపంలో ఒంటరిగా చేసింది మతం కాదా? అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మతాన్ని ఎప్పుడు కూడా యేసయ్య ద్వేషించాడు. మతాధికారులను, మత పెద్దలను, మతాన్ని ఎప్పుడు దేవుడు ద్వేషించాడు. మనం కూడా మతాన్ని ద్వేషించాలి. స్తోత్రం చెప్పండి. మతము పేరట జరుగుతున్న ఏ కార్యక్రమాల్లో ఉపదేశంలో నిలిచినోడు పాల్గొనకూడదు.
మతము పేరిట జరుగుతున్న ఏ కార్యక్రమానికి సహకరించకూడదు ఉపదేశంలో ఉన్నవాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు ధన్యులు, వారికి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట వాళ్ళు వింటున్నారు. మతము పేరిట జరుగుతున్న ఏ కార్యక్రమానికి సహకరించకూడదు, అనుమతించకూడదు, అక్కడ మనం హాజరవ్వకూడదు. అసలు మతానికి ఏసైకి పడదరా బాబో అని బైబిల్ చెప్తుంది. మతాన్ని వ్యతిరేకించాడు ఆయన, ద్వేషించాడు ఆయన. సున్నం కొట్టిన సమాధులారా, అంత భక్తిలో ఉన్నాం అనుకుంటారు, సున్నం కొట్టి బ్రహ్మాండంగా ఉంటారు. మీ లోపల కల్మషం లేదా? మీరు పితృ పారంపర్య ఆచారాల గురించి ఆలోచిస్తారు కానీ హృదయ శుద్ధి గురించి ఆలోచించదు. మతం మారావు అంటున్నావు కానీ మరి ఆచారాలు మారవే. ముహూర్తాల్లో కాకుండా మోటంలో కూడా పెళ్లి చేసుకునేవాడే ఉపదేశంలో నిలిచినాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం హల్లెలూయా చెబుతారులే, పెళ్ళిళ్ళు చేసుకో. ముహూర్తాల్లో కాకుండా మోటంలో కూడా పెళ్లి చేసుకునేవాడే వాడు మతం నుంచి విడుదలైనట్టు లెక్క నా దృష్టిలో. వాస్తులు చూడకుండా కేవలం దేవుని ప్రణాళిక మీద ఆధారపడి ఇల్లు కట్టేవాడు మాత్రమే నా దృష్టిలో దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతున్నట్టు. ఇంకా లేకపోతే మతంలో ఉన్నట్టే, మత కట్ల చేత బంధించబడినట్టే. ఎన్ని ఉపదేశాలంటే ఏం ప్రయోజనం అండి నువ్వు మతం నుంచి విడుదల కాకపోతే? ఎన్ని వాక్యాలు చేయొచ్చు, నేను చెప్తే ఉపయోగం ఏముంది, మీరంటే ఉపయోగం ఏముంది మతం నుంచి విడుదల కాకపోతే?